అందరికీ నమస్కారం. సోనా గుడియా రచన ఈతకోట సుబ్బారావు గారు. ఈ కథ జూన్ 2013 పాలపిట్ట పత్రికలో ప్రచురితమైనది. చదువుతున్నది ఎస్టీకే శిరీష. భీమ్లా నాయక్ జీవితంలో మొదటిసారి తల వంచుకున్నాడు. తన ఊరు బురుజ్ తాండా ముందు, తన కులం బంజారా గుంపు ముందు, తన చిరకాల ప్రత్యర్థులు రఘ్యానాయక్ ఆయన బలగం ముందు, బెరసి గ్రామ జనం ముందు. జనంలో చాలా హృదయాలు భీమ్లా పట్ల సానుభూతితో నిండిపోయాయి. జరిగిన పొరపాట్లో భీమ్లా ప్రమేయం ఏం లేదు. అతని జీవితాశయమల్లా బురుజుగడ్డలో ఓ ఆసుపత్రి నెలకొల్పడమే. ఆ ఆశయం కోసం తనకున్న 2 ఎకరాల పొలం అమ్ముకున్నాడు. కట్టుకున్న ఇంటిపైనే అప్పు చేశాడు. కూతుర్ని సిటీలో డాక్టరీ చదివించడానికి తన కుటుంబాన్నే బలివితర్ధిపై నిలబెట్టాడు. అర్ధాకలితో కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఫీజులు కట్టాడు. కూతురు పుస్తకాల కోసం ఇల్లాలి తాళి కూడా అమ్మేశాడు. చేతనైనంత దూరం చెయ్యి అందినంత దూరం అప్పులు చేశాడు. కానీ చివరికి ఊరి ముందు దోషిగా నిలబడ్డాడు. నిజానికి ఇదంతా రమ్లీ తప్పే. సిటీలో డాక్టరీ చదువుతూ మరో డాక్టరీ చదివే కుర్రాన్ని ప్రేమించింది. ప్రేమకు కులం ఉండదు, మతం ఉండదు. ప్రేమ నెగ్గాలనే పంతమే తప్ప ఆ పంతమే నెగ్గింది. రమ్లీ భాస్కర్ రెడ్డిని పెళ్లి చేసుకుంది. అది అమ్మా నాన్నకు చెప్పకుండా. కానీ నిజానికి నిలకడ గుణం ఉన్నా దాగే గుణం లేదు. సిటీ నుండి ఇది బురుజుగడ్డ దాకా పాకింది. బురుజుగడ్డ తాండా రఘ్యానాయక్ దుష్ట ఆలోచనల ప్రభావానికి లోనై భీమ్లాని వేలెత్తి చూపింది. ఆనవాయితీగా వస్తున్న కుల బహిష్కరణ, గ్రామ బహిష్కరణ పంచాయతీని జిహ్వపైన కదలడానికి ముందే జరగవలసిన నష్టమంతా జరిగిపోయింది. భీమ్లా భార్య భానోతలచ్చి, కొడుకు సాంక్లానాయక్ ఉరితాళ్లకి కాసిన దేహాలై వేళ్లాడారు. ఆ దృశ్యం కళ్ళారా చూసిన కోడల పిల్ల సాంకరీభాయి మతి తప్పి పిచ్చిదయ్యి ఎక్కడికో వెళ్ళిపోయింది. కానీ కులం మాత్రం కట్టు తప్పలేదు. భీమ్లాకి జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని అతడి శేష జీవితాన్ని ఊరవతల శ్మశానానికి నెట్టేసింది. గ్రామంలో ప్రవేశానికి నిషేధం లేదు. కానీ గ్రామం అతన్ని చేరతీయడానికి మాత్రం వీల్లేదు. చావు పిరికి లేదు. కానీ భీమ్లా శ్మశానంలోనే బతకడానికి అలవాటు పడిపోయాడు. భీమ్లా దృష్టాంతం కారణంగా బురుజుగడ్డ జనం తమ కూతుళ్ళని సిటీలో చదివించే ధైర్యం చేయలేకపోయారు. ఫలితంగా తన ఊళ్ళో ఎవరో ఒకరు ఆసుపత్రి కట్టించకపోరు అన్న భీమ్లా ఆశయం శాశ్వతంగా చచ్చిపోయింది. కానీ భీమ్లా మాత్రం బతికే ఉన్నాడు. రాత్రుళ్ళు చీకట్లో ఒంటరిగా కూర్చుని భార్య కొడుకు సమాధులతో మాట్లాడుతూ ఉంటాడు. మా ఊర్లో దవాఖానా ఇంకెవరూ కట్టరు అన్న ఒక్క మాట మాత్రమే 1కి 100 మార్లు అతడి నోటి నుండి వస్తుంది. మిగతా మాటలన్నీ భీమ్లా మరిచిపోయాడు. 10 ఏళ్లు దాటేసరికల్లా చెమట్లు కార్చి దట్టంగా పెంచిన భీమ్లా నాయక్ కండల్ని దుఃఖం కొరికి కొరికి తిని అతన్ని జీవోత్సవంలా మార్చేసింది. అతడి దేహం మీద 10 ఋతువుల వర్షం కురిసింది. 10 ఋతువుల ఎండ కాసింది. 10 ఋతువుల పాటు చలి సూదులు గుచ్చుకున్నాయి. బురుజుగడ్డలో ఎదిగిన తరం భీమ్లా పట్ల జాలిభావం పెంచుకున్న వృద్ధతరం మాత్రం కులానికి జరిగిపోయిన అవమాన కాష్టాన్ని చల్లారనీయలేదు. అదిప్పటికీ వాళ్ల గుండెల్లో నిప్పుసెగలు చిమ్ముతూనే ఉంది. ఎన్నో చావులు జరిగాయి, మరెన్నో పెళ్లిళ్ళు జరిగాయి. చావుకొచ్చిన జనం శ్మశానంలో భీమ్లాని ఓ సమాధిగానే చూశాయి. ఏ పెళ్లిలోనూ ఎప్పుడూ ఎవరూ భీమ్లా పేరు తలుచుకోలేదు. 20 ఏళ్ల పాటు ఎదురులేని బంజారా నాయకుడిగా గర్వంతో తలెత్తుకొని తిరిగిన ఒక నేత చేయని తప్పుకి యావజ్జీవ శిక్షను అనుభవిస్తూనే ఉన్నాడు. అలా చెప్పడం కంటే రఘ్యానాయక్ అనే ఓ రాజకీయ నాయకుడు భీమ్లా అనే ప్రత్యర్థికి చావు బతుకును దాటకుండా లక్ష్మణరేఖ గీశాడంటే బాగుంటుందేమో. నిజం కూడా అదే. ముహూర్తాలు చూసుకోలేదు, రాహుకాలం పట్టించుకోలేదు, ఘడియలు విఘడియలు లెక్కించుకోలేదు, వారాలు వర్జాలు లెక్క చేయలేదు. ఉన్నట్టుండి ఒక సూర్యోదయాన కారులో కదిలి వచ్చిన 5గురు కుర్రాళ్ళు బురుజుగడ్డలో ఆసుపత్రి నిర్మించే యాచనని జనం ముందుంచారు. ఊరి జనం ఆనందాన్ని ప్రకటించేలోగా రఘ్యానాయక్ అనుమాన బీజాన్ని నాటాడు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కట్టి తమ తండా జనం సాంప్రదాయాలపై దాడి జరుగుతూ ఉంటే చేతులు కట్టుకోలేమన్నాడు. బంజారా నిరక్షరాస్య తాండా మరుక్షణమే తమ ఆనందాన్ని ఆవేశంగా మార్చుకుంది. ఆసుపత్రి నిర్మాణానికి ససేమిరా అంది. వాళ్ల ఆవేశం చూసి భాస్కర్ రెడ్డి జాలిపడ్డాడు. మేం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టడం లేదు, ఉచిత ప్రజా వైద్యశాల కడుతున్నాం. బురుజుగడ్డ తాండా, షాపూర్, అంబాపూర్ తాండా, అత్తాపూర్ తాండా గ్రామవాసులకి మాత్రమే ఇక్కడ ఉచిత వైద్యం చేస్తాం అంటూ ప్రకటించేశాడు. రఘ్యానాయక్ ముఖం నల్లబారింది.
జనం హర్షాతిరేకంతో చిందులేశారు. కానీ రఘ్య రాజకీయం నేర్చిన ఊసరవెల్లి, మీరు కట్టే దవాఖానకి ఇక్కడ స్థలం లేదు అంటూ అడ్డుపుల్ల వేశాడు. రఘ్యాలో మరో తలపాము ఆలోచన ఒక్కటే, భీమ్లాని శ్మశానంలోనే సజీవంగా సమాధి చేయాలి. బురుజుగడ్డ ప్రజల నాలిక మీద భీమ్లా బతికున్నంతకాలం తన రాజకీయ ఉనికి మనలేదు. తన రాజకీయం బురుజుగడ్డలో నడవాలంటే భీమ్లా ప్రాణాలతో ఉండకూడదు. ఆలోచనలను కొరుక్కు తింటున్న రఘ్యా ముఖంలో చిరునవ్వు చెదరలేదు. రాజకీయానికి ఉన్న నాటకీయ గుణం అది. కానీ అమాయక జనాన్ని రాజకీయ రంగుల అవగాహన ఉండదు. అందరి అభిప్రాయం ఒకటే, ఊళ్ళో కట్టే ఆసుపత్రి స్వచ్ఛంద శ్రమదానం చేయాలి. అది రాత్రైనా పగలైనా భీమ్లా కళ నెరవేరుతున్నందుకు కొందరికి ఆనందం, మరికొందరికి కులం కట్టుబాటు తప్పినందుకు అతడిపైన చురచుర. పుట్టిన గడ్డకి దూరంగా సిటీ ఆసుపత్రిలో దిక్కుమొక్కులేని చావు కంటే తమ ఊళ్ళోనే చివరి శ్వాస వదిలే విషయంలో అందరి అభిప్రాయంలో ఎలాంటి చీలిక లేదు. భాస్కర్ రెడ్డి, అవినాషు, సలీం షేకు, విజయానందు, రాజీవ్ సింగు 5 యువ డాక్టర్లు ఆశయానికి తొలి విజయం. బురుజుగడ్డలో ప్రజా వైద్యశాల నిర్మాణం రాళ్లకి చక్రాలు కట్టినట్లు ప్రారంభమైంది. రఘ్యానాయక్ వర్గం కట్టడపు పనులకి దూరంగానే ఉన్నా గతంలో భీమ్లాకి చేదోడు వాదోడుగా ఉన్న 1 వృద్ధజనం సకుటుంబ సపరివార సమేతంగా రాళ్లెత్తే కూలీలైపోయారు. రోజురోజుకి ఒక్కో కళ సంతరించుకుంటున్న చందమామల ఒక్కో అడుగు గోడలు పైకి లేస్తున్నాయి. 2 అంతస్తుల దవాఖానా ప్రసూతి నుండి గుండె కవాటాల వార్డు వరకు దేనిక డిపార్ట్మెంటు ప్రత్యేకం. ఇది లభ్యం, అది అలభ్యం అన్న వైద్య ప్రక్రియ లేదు. చంద్రుని కళలు పెరిగే కొద్దీ 5 యువకుల పరిచయం, విశేషాలు పెరిగాయి. 5 అమెరికా బోస్టన్ సిటీలో కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్లు, నెలకు 1 కోటి జీతగాళ్ళు, ఆనందంగా సకల భోగాలు అనుభవించవలసిన వాళ్ళు. హైదరాబాద్లో మెడిసిన్ చదివిన బురుజుగడ్డల మదనపల్లి తాండా, షాపూరు, అంబాపూరు తాండా లాంటి పేర్లు మచ్చుకైనా పరిచయం లేనివాళ్ళు. పైపెచ్చు ప్రతి యువకుడి నేపథ్యంలో ఓ సంపన్న కుటుంబం ఉంది. పుట్టిన లగాయితూ కన్నీటికి దాఖలా లేదు. కష్టమంటే ఇది అన్న అవగాహన లేదు. ప్రపంచమంతా పచ్చగా ఉంటుందన్న ఊహ మాత్రమే వాళ్ళది. అదే నికాసైన నిజమన్న నమ్మకం కూడా. కానీ విధి చేసే విచిత్రాలు ఎప్పుడూ విచిత్రంగానే ఉంటాయి, వింతగాను అనిపిస్తాయి. వాటి వెనక ఖచ్చితంగా ఓ కారణం ఉంటుంది. ఆ కారణమే ప్రస్తుతానికి అనూహ్యం. మరో అంతుపట్టని విషయం కూడా ఉంది. భీమ్లా ప్రతి అర్ధరాత్రి ఊళ్ళోకొచ్చి ఎదుగుతున్న ఆసుపత్రి భవనాన్ని వెన్నెల కళ్ళతో చూసి వెళుతున్నాడు. భీమ్లా త్యాగాన్ని క్రమంగా బురుజుగడ్డ హృదయం నెమరేసుకుంటున్నది. కానీ ఆ త్యాగం తాలూకు జ్ఞాపకం ప్రాణం పోసుకోకుండా రఘ్య కొత్త కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాడు. వాటి నిష్ఫలత అతడిలోని రాజకీయ నాయకుడికి కసిమంటలో గుగ్గిలమై పొంగుతోంది. అవినాష్ ఆసుపత్రికి అవసరమైన పరికరాలు దిగుమతి చేసుకుంటున్నాడు. సలీం షేక్ ఆ చుట్టుపక్కల 5 తండాల జనాన్ని పోగు చేసే కార్యక్రమాన్ని భుజాలకెత్తుకున్నాడు. భాస్కర్ రెడ్డి ఆసుపత్రిలో గదుల నిర్మాణం, రోగులకి వార్డులు, వైద్యుల ఛాంబర్లు, ఆపరేషన్ థియేటర్లు నిర్మాణం లాంటి వ్యవహారాల్లో బిజీగా ఉంటే విజయానంద్ పడకలు, ఫర్నిచరు వంటి సామాగ్రి సప్లైలో మునిగిపోయాడు. రాజీవ్ సింగ్ ఆసుపత్రి ఆవరణలో పచ్చదనం పెంచే వ్యాసంగంలో నిమగ్నమైపోయాడు. 5 తండాల జనాలు, వాళ్లలో అధిక శాతం యువకులు. అదొక ప్రేరణ. తమకంటూ ఓ ఆసుపత్రి నెలకొల్పుకోవాలన్న లక్ష్యం. అందుకోసం స్వచ్ఛంద శ్రమదానం యువశక్తి సముద్రం లాంటిది. అది ఉప్పెనైనా సృష్టించగలదు, సునామీగా అయినా మారగలదు. 4 నెలల నిర్మాణపు అంచనా 3 నెలల్లోనే పూర్తయిపోయింది. ఇక ప్రజా వైద్యశాల ప్రారంభమే తరువాయి. కానీ అది జరగలేదు. 10 రోజుల వరకు గార్డులు ఆసుపత్రి ఆవరణలోకి ప్రజాప్రవేశాన్ని నిషేధించారు. ఎవరూ ఆ దరిదాపుల్లోకి రావడానికి వీల్లేదు. ఈ 10 రోజులు పగటిని వదిలేసి రాత్రిళ్లే మిగిలిన అరాకొరా పనులు కొనసాగాయి. సిటీ నుండి ప్రత్యేకంగా వచ్చిన కార్మికులు ఆసుపత్రికి పైన పేరును అమర్చాయి. కానీ ఆ పేరుపైన ఓ తెల్లటి గుడ్డను కప్పేశాయి, ఎవరికీ కనిపించకుండా. ఆసుపత్రిలోకి ప్రవేశించగానే అందరి దృష్టి ఆకర్షించే విధంగా 4 చిత్రకారులు ఓ నిలువెత్తు తైలవర్ణ చిత్రాన్ని గీసి వేలాడదీశారు. దానిపైన ఓ తెల్లటి వస్త్రం. ఎవరో ప్రముఖులు వచ్చి ప్రారంభోత్సవం చేయాలన్న సంకేతంగా. 10వ రోజు 5 తండాల జనంతో కిటకిటలాడిపోయింది ప్రజా వైద్యశాల ఆవరణంతా. 5 నదుల సంగమంత జనం, 5 ఊళ్ల జనం, 50 ఎకరాల కిటకిటలాడే జనం.
తండోపతండాలుగా జనం ఇసుక రాలని జనం ప్రజా వైద్యశాల పరిసరాల్లో ఒక జన సముద్రం. 5 డాక్టర్లు రెప్పమరిచి నిరీక్షిస్తున్న వేళ ప్రజా వైద్యశాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిని తీసుకొచ్చిన వాహనానికైనా దారివ్వని జనం. ఎలాగైతేనే ఆసుపత్రి వసారా ముందు వాహనం ఆగింది. ఏ మంత్రివర్యులో, కేంద్ర ప్రభుత్వ శాఖామాత్యులో, దేశ ప్రతిష్టకి వన్నె తెచ్చిన ఏ ప్రఖ్యాత వైద్య పుంగవుడో వసారా ముందు వాహనం. ఆతృతగా జనం. వేల కళ్ళు చూపులై గమనిస్తున్నాయి. వేల హృదయాలు ఓ మహానుభావుడి దర్శనం కోసం ఉవ్విళ్ళూరుతున్నాయి. ఎంతకీ అతను దిగడే? జనాల్లో ఉత్కంఠ. అతన్ని దర్శించాలని బురుజుగడ్డలో ప్రజా వైద్యశాల నిర్మాణానికి కారకుడైన ఆ మహానుభావుడికి నమస్కరించాలి. తాండా సాంప్రదాయ ప్రకారం అతడి ముందు వినయంతో, వినయాన్ని మించిన గౌరవంతో, గౌరవాన్ని మించిన భక్తితో, భక్తిని మించిన శ్రద్ధతో తలవంచాలి, జై కొట్టాలి. అందుకే నిరీక్షణ. వసారావు మెట్లు దిగి భాస్కర్ రెడ్డి వాహనం దగ్గరికి వచ్చాడు. అవినాష్, సలీం షేక్, విజయానంద్, రాజీవ్ సింగ్ రెడ్డిని అనుసరించారు. డోరు తెరవగానే నేలపైకి ఆనిన పాదాలని రుణభారంతో నమస్కరించాయి. 5 డాక్టర్ల చేతులు. జనమంతా మన్ను తిన్న పాములైపోయారు. రెప్పవాల్చని కళ్ళైపోయారు. ఇహం మరిచి స్థాణువులైపోయారు. వాహనం దిగిన కాళ్ళు మరెవరివో కాదు, స్వయానా భీమ్లా నాయక్వి, శ్మశానవాసి భీమ్లా నాయక్వి, సర్వం కోల్పోయిన భీమ్లా నాయక్వి. జనం సరే, రఘ్యానాయక్ గుండెల్లో మొలకెత్తి మహావృక్షమైపోయిన అనుమానం 50 సెంట్ల బంజర్ దానం చేసిన ఒక కులభ్రష్టుడికి ఇంత మర్యాద. భీమ్లా మురికి దేహంతోనే ఆసుపత్రి పేరును ఆవిష్కరించాడు. పరదా తొలగ్గానే కనిపించిన పేరు భీమ్లా నాయక్ ప్రజా వైద్యశాల. అక్షరాలు నేర్చిన జనం కూడబలుపుకొని చదువుకున్నారు. కానీ ఇన్ని కోట్ల రూపాయలు ఆసుపత్రికి భీమ్లా చేసింది సముద్రంలో కాకిరెట్టంతే కదా. భీమ్లా అడుగులో అడుగేసుకుంటూ మెట్లెక్కి హాల్లో ప్రవేశించాడు. తెల్లటి వస్త్రంతో కప్పిన తైలవర్ణ చిత్రాన్ని ఆవిష్కరించాడు. ఆ తైలవర్ణ చిత్రం కింద రాసిన పేరు సోనాగుడియా రమ్లీభాయ్. 1980-2010 భాస్కర్ రెడ్డిని పెళ్లి చేసుకున్నాక అమెరికా వెళ్ళిపోయిన రమ్లీ 2 ఏళ్ల కిందట చనిపోయింది. భర్త కొలీగ్స్ అవినాషు, సలీం షేకు, విజయానందు, రాజీవ్ సింగ్తో కలిసి హాలిడే టూర్కి బయలుదేరిన కారు ప్రమాదంలో వెనక నుండి మితిమీరిన వేగంతో వచ్చిన జైంట్ ట్రక్ కారుని గుద్దేసింది. కారు 20 అడుగుల గాల్లోకి లేచి స్విమ్మింగ్ పూల్లో దయకొడుతున్నట్టు నిలువుగా కింద పడింది. ఎవరికి ఎక్కడ గాయాలయ్యాయో, ఎలాంటి నష్టం జరిగిందో రెండో రోజు వాళ్ళందరూ అలెగ్జాండ్రియా యూనివర్సల్ హాస్పిటల్లో స్పృహ వచ్చినప్పుడు కానీ అర్థం కాలేదు. భాస్కర్ రెడ్డి కిడ్నీలు 2 చితికిపోయాయి. సలీం షేక్ ముఖం నిండా గుచ్చుకున్న గాజు పెంకులు అతడి కనుగుడ్లలోకి చొచ్చుకుపోయాయి. పక్కటెముకలు నుజ్జునుజ్జైన గాయంతో అవినాష్ కాలేయం చిన్నాభిన్నమైపోయింది. విజయానంద్, రాజీవ్ సింగ్ ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయి. రమ్లీ గుండెల్లో గుచ్చుకున్న ఇనపరేకు ఆమె శ్వాసలకి చెక్ పెట్టింది. సృష్టిలో చాలా విచిత్రాలుంటాయి. వాటిలో కొన్ని మన మధ్యే ఉన్నా ఎప్పుడో కానీ వెలికిరావు. హాలిడే టూర్కి బయలుదేరిన 6 డాక్టర్లది చిత్రంగా ఒకే గ్రూపు. అదొక్కటే చిత్రం కాదు, చనిపోతూ తన అవయవాల్ని దానం చేస్తూ రమ్లీ పెట్టిన షరతు కూడా మరో చిత్రమే. తన అవయవాల్ని పంచుకున్న వాళ్ళందరూ బురుజుగడ్డలో ప్రజా వైద్యశాల నిర్వహించాలని తన మరణ వాంగ్మూలంలో కోరింది. ఇప్పుడు భీమ్లాకున్నది ఒక్క రమ్లీ కాదు, 5 రమ్లీలు. సోనాగుడియా రమ్లీభాయ్లు, ఆమె కిడ్నీలతో రమ్లీ భాస్కర్ రెడ్డి, ఆమె కళ్ళతో రమ్లీ సలీం షేక్, ఆమె కాలేయంతో రమ్లీ అవినాష్, చెరక ఊపిరితిత్తుని పంచుకున్న రమ్లీ విజయానంద్, రమ్లీ రాజీవ్ సింగ్. అన్నిటికంటే చిత్రాతి చిత్రమైనది ఏమిటంటే సోనాగుడియా రమ్లీభాయ్ రక్తానికి కులం మతం లేకపోవడం. సోనాగుడియా అంటే పుత్తడి బొమ్మ అని అర్థం.